ఇక్కడ జనరల్గా ఎస్ సార్. నేను ఫస్ట్ నుంచి నా అనుభవాన్ని, తర్వాత మన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యొక్క అనుభవాన్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నది ఏంటంటే, ఇది చదివి తెచ్చుకునే ఎగ్జామినేషన్ మాత్రమే కాదు. దీనికి కొన్ని పద్ధతులు, మీ యొక్క పర్సనాలిటీ మార్పు అనేటువంటిది చాలా అవసరం అని చెప్పి నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. ఆ నేపథ్యంలో మన మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు తెల్లవారుజామున 4 గంటలకు లెగవాలి అని, రాత్రిపూట 9:45, 10 గంటలకల్లా పడుకోవాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను. సరే, ఒకరోజు ఒక అరగంట అటు ఇటుగా అవ్వచ్చు, బట్ యాజ్ ఎ హోల్ మనం అది చెయ్యాలి. లేకపోతే మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం ట్యాకిల్ చేయలేమేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అది కంటిన్యూస్గా నీకు 4 రోజులు లేదా 5 రోజులు పొద్దున ఒక ఎగ్జాము, సాయంత్రం ఒక ఎగ్జాము, 2 ఎగ్జాములు రాసి మళ్ళా రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే 6-7 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. ఆ 6-7 గంటల్లో నీకు సఫిషియెంట్గా నిద్రపోలేకపోతే, ఇప్పుడు నువ్వు రోజు నైట్ హల్ట్ చేస్తూ ఉంటే, మరి ఎగ్జామినేషన్ అప్పుడు నువ్వు పడుకొని బలవంతంగా నిద్రపోయినా కూడా మనకు నిద్ర రానటువంటి పరిస్థితి ఉంటుంది అని నేను ఈ పర్సనాలిటీలో ఈ 1 year మార్పు రావాలి అని చెప్పి కొంత ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవము. అయితే దాన్ని మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇనీషియల్గా ఒత్తిడి పడి ఉంటారు ఖచ్చితంగా, కొన్నిసార్లు ఏడ్చుకొని కూడా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. దాన్ని ఏ రకంగా నువ్వు ఓవర్కమ్ చేసడానికి ప్రయత్నం చేసావు? దానికి నీకు మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చాలా ప్రెజర్తో ఉండింది సార్. లైక్ నాది జస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటే కంప్లీట్ అయింది. నాకు యూపీఎస్సీ బిఏ సార్, బిఏ ఎకనామిక్స్ సార్. ఎస్ సార్, నాకు జస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటే కంప్లీట్ అయింది. లైక్ నాకు తెలీదు సార్ ఇంత ప్రెషర్తో ఇంత స్ట్రెస్ తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో చాలా ప్రెషర్ ఉండింది సార్. తర్వాత అలవాటు అయిపోయింది సార్. లైక్ మార్నింగే ఒక 4:30 ఆ టైంకి లేచి, మెయిన్ మీరు చెప్పిన తర్వాత నుంచి నేను డైలీ ఇందిరా పార్క్కి వెళ్ళి మెడిటేషన్ చేయడం, కొంచెం సేపు వాకింగ్ చేయడం అలా చేసుకున్నాను సార్. కొంచెం నేచర్తో లింక్ చేసుకున్నాను సార్. అప్పుడు నాకు ప్రెషర్ అనేది ఎక్కువ లేదు సార్. ప్రెషర్ అనేది తగ్గింది. స్టార్టింగ్లో నేను మెయిన్స్ ఆన్సర్ రాయడానికి చాలా ప్రాబ్లం ఉండింది సార్ నాకు. లైక్ లాంగ్వేజ్ పరంగా కానీ, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీ నాకు టచే లేదు సార్. లైక్ నాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయినా, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి కూడా హై స్కోర్తో ఆంథ్రోపాలజీలో టాప్లో ఉండొచ్చు అని చెప్పేసి మీ క్లాసెస్ విన్న తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. డైలీ మెయిన్స్ ఆన్సర్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను సార్. నేను కూడా, మీరు కూడా కొన్ని డిఫెక్ట్స్ అనేవి చెప్తున్నారు సార్, ఇలా రాయాలి అలా రాయాలి అని చెప్పేసి. డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనం మెయిన్స్కి వచ్చేలోపు మనకు అంత ప్రెషర్ ఉండదు. సో మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. నాలో అయితే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. లైక్ నేను కూడా యూపీఎస్సీ క్రాక్ చేయగలను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందని అనుకుంటున్నావా, లేకపోతే ఆయన చెప్పాడు కాబట్టి నేను పాటిస్తున్నాను అని అనుకుంటున్నావా? లేదు సార్, మీరు చెప్పిన తర్వాత నేను ట్రై చేశాను సార్. తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను కూడా డైలీ కంటిన్యూ చేస్తున్నాను సార్ దాన్ని. ఎందుకంటే అది సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ షుడ్ బి దేర్ సార్. ఇప్పుడు నేను యాజ్ ఎ టీచర్ గా నేను మార్గం చెప్పగలుగుతాను. తర్వాత ఇప్పుడు కంటిన్యూస్ గా మానిటర్ కూడా చేస్తూ ఉన్నాను, బట్ నేను ఎన్నో రోజులు మానిటర్ చేయకూడదు. మీకు మీరుగా సొంతంగా దాన్ని సెల్ఫ్ సస్టైనబిలిటీలో పట్టుకొని వెళ్ళి మీకు మీరుగా మార్చేటువంటి కార్యక్రమం చేయాలి. మిమ్మల్ని చూసి నెక్స్ట్ వచ్చేటువంటి పిల్లలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రిజల్ట్స్ తెల్లవారుజామున మనము ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి దృష్టాంతాలన్నీ చూస్తే, మనకి బ్రహ్మ ముహూర్తం అని మన పెద్దలు చెప్పినట్టు ఏదైతే ఉందో, సో ఆ టైంలో నువ్వు లెగిస్తే డెఫినెట్గా నువ్వు అడ్వాంటేజెస్ పొజిషన్లో అయితే ఉంటావు. అందరూ లెగిసి వాళ్ళు రెడీ అయ్యేపటికి మనం ఒక 4-5 గంటల ముందు ఉంటాం అందరికన్నా. అది ఆ అడ్వాంటేజ్ తెలియకోకుండానే నీకు వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం కష్టం. ఇప్పుడు నెలలో ఒక 20 రోజులు చేసినా కూడా మనం అనుకున్న సిద్ధాంతం ప్రకారంగా అసలు ఏం చేయని దానికన్నా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం. ఆ అనుభవాన్నే మీ అందరితోనూ షేర్ చేస్తున్నాను. దాన్ని కష్టంగా కాకుండా
ఇష్టంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, ఇంకోటి సార్, యాక్చువల్ గా నాకు హిందూ న్యూస్ పేపర్ చూడంగానే అయ్యో ఇప్పుడు ఇది చదవాలా, అసలు ఎడిటోరియల్ టర్మ్స్ అర్థం కావు సార్. నాకు అసలు బేసిక్ గా ఇంగ్లీష్ వచ్చు అని నేను చెప్పాను సార్, అసలు టర్మ్స్ అర్థం కావు. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఇప్పుడు మేడం చెప్పకముందు, ఒక టాపిక్ చెప్పకముందు ఓకే ఈ టాపిక్ ని వేరే సబ్జెక్ట్ తో లింక్ చేసుకోవాలా, ఇప్పుడు జిఎస్ పీడిఎస్ ఉంది, జిఎస్ 3లో లింక్ చేసుకోవచ్చు, జిఎస్ 2లో లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి డైలీ ఒక ఇంటరాక్షన్ సెషన్ అయితే ఉంటుంది సార్. మన కరెంట్ అఫైర్స్లో కానీ, జియోగ్రఫీలో కానీ, వరల్డ్ హిస్టరీలో కానీ అలా క్లాసెస్ కంటిన్యూస్గా చెప్పడం వల్ల మాకు కూడా ఒక ఇంటరాక్షన్ అనేది మాకు మేమే సెల్ఫ్గా చేసుకుంటున్నాం సార్. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దీస్ క్లాసెస్ సార్. వెరీ గుడ్. ఫైనల్గా బడ్డలు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్నానని ఫీల్ అవుతున్నావా, లేకపోతే ఇంకా ట్రాన్సిషన్లో ఉన్నావా? కొంచెం ట్రాన్సిషన్ లోనే ఉన్నాను సార్, బట్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సార్. వెరీ గుడ్, గుడ్. థ్యాంక్ యూ.